సాదా బైనామాకు 1,00,000 చిక్కులట. అమ్మిన వ్యక్తి పేరు ఆన్లైన్లో లేదని తాజాగా తిరస్కరించినట. ఎవరైతే ఇప్పుడు నేను సాదా బైనామా కింద అప్లై చేసుకున్నా, నాకెప్పుడో దశాబ్దాల కిందట అంటే మా తండ్రో తాతో ఎవరో ఒకరి దగ్గర నుంచి ఆయన కొనుగోలు చేసిండు, ఒక వైట్ పేపర్ మీద రాసుకున్నాడు. ఇప్పుడు అమ్మిన వ్యక్తి పేరు ఇలా లేదని చెప్పి తిరస్కరించినట్టు అప్లికేషన్. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్న ఏం మాట్లాడి రీసెంట్గా, ఏ వ్యక్తి అమ్మిండో ఆ వ్యక్తికి సంబంధించిన డిక్లరేషన్ అవసరం లేదు సాదా బైనామాల రెగ్యులరైజేషన్ విషయంలో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి ఇది ఎట్లా? అమ్మిన వ్యక్తి పేరు ఆన్లైన్లో లేదని తాజాగా తిరస్కరణ. గతంలో సాదా బైనామా కింద భూమి అమ్మింది తండ్రి, ఇప్పుడు ఆన్లైన్లో అతని కుమారుల పేర్లు నమోదైనవి. సిస్టమ్ ఎవరి పేరు తీసుకోవట్లేదని ఆ అర్జీలు తిరస్కరించినట అప్లికేషన్లు. ఆధార్ నెంబర్కు 1,00,000 అడుగుతున్న అమ్మకందారులు. అయిపోయాయి కథం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఎవరైతే అమ్మిర్రో వాళ్ళ పేర్లు కావాలి, వాళ్ళ కథ కావాలి, అందులో లేదు ఇంట్లో లేదు అంటున్నారు. ఇప్పుడు నాకు ఇంకొక ఆయన అమ్మిండండి, ఇప్పుడే అన్న జర సంతకం పెట్టే ఇది కనబడతలేదట, ఏందో నువ్వు జర రా ఆఫీస్కి అంటే వస్తాడా ఉత్తగానే? ఒక్కొక్క దానికి 1,00,000 రూపాయలు అడుగుతాడు, ఇంకెక్కువనే అడుగుతారు. ఇంకెక్కువ ఉంటే ఆశ కదా వాళ్ళకు కూడా, ఇది నాది భూమి, నేను ఎప్పుడు అమ్మినా, మా నాయన మా తాత అమ్మిండేమో, మరి మేము ఉన్నాం కదా, మాకు కూడా వాటా ఉంటుంది కదా. ఒక్కసారి వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నది ఎవరు? ప్రభుత్వమే కల్పిస్తున్నది ఈ దారుణాన్ని. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇచ్చేశామని, నిబంధనలు మరింత సరళతరం చేశామని ప్రభుత్వం అధికారులు పదే పదే చెబుతున్నారు. అమ్మకందారు నుంచి అఫిడవిట్ అవసరం లేదని మార్గదర్శకాల్లో స్పష్టం చేసినట్లు వివరిస్తున్నారు, బయటకు చెప్తున్నారు. అయినా అధికారులు మాత్రం దరఖాస్తులు తిరస్కరిస్తూనే ఉన్నారు. ఇందుకు తాజాగా తెరపైకి వచ్చిన సాంకేతిక సమస్య ఆన్లైన్లో అమ్మకందారు పేరు లేకపోవడం. నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు తెల్ల కాగితం మీద రాయించుకొని 2 ఎకరాల పొలం కొన్నాడు. అతనికి విక్రయించిన వ్యక్తి పేరు ఇప్పుడు ఆన్లైన్లో లేదనే కారణంతో ఆ దరఖాస్తును తిరస్కరించారు. కనీసం అమ్మిన వ్యక్తి నుంచి ఆధార్ నెంబర్ తీసుకురావాలి అని చెబుతున్నారని, 1,00,000 రూపాయలు ఇస్తేనే ఆధార్ నెంబర్ ఇస్తామని విక్రయదారులు కొర్రీలు వేస్తున్నారని సదరు రైతు ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఘటనలో వరంగల్ జిల్లాకు చెందిన ఒక రైతు సాదా బైనామా దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే అక్కడ అతనికి భూమి విక్రయించిన రైతుకు చెందిన 3 కొడుకుల పేర్లు ఆన్లైన్లో ఉన్నాయి. దాంతో సిస్టమ్ ఎవరి పేరు తీసుకోవట్లేదని చెప్పి తన దరఖాస్తును తిరస్కరించారని సదరు రైతు వాపోయిండు. ఇప్పుడు ఆ 3 కొడుకుల తండ్రి అమ్మిండి, నాకు ఆ తండ్రి అమ్మితే కొడుకుల పేర్లు అనగొడితే కొడుకుల పేర్లు వస్తలేవు. మరి ఎక్కడ పోవాలి ఇప్పుడు ఆయన రైతు? కొడుకులు మనిషో లక్షి అంటారు, ఏం చేయాలా? CCLA ఎన్ని మార్గదర్శకాలు ఇచ్చినా సాదా బైనామా విషయంలో ఏదో ఒక దరఖాస్తుదారులను ఆందోళనకు గురి చేస్తూనే ఉంది. సాదా బైనామా అప్లికేషన్లు సుమారు 9,08,080 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నోటీసు జారీ చేసిన 30 రోజుల్లో వీటన్నింటినీ క్లియర్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ నోటీసు దశలోనే కొర్రీలు వేసి తిరస్కరిస్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరు అఫిడవిట్లు అవసరమని గతంలో మార్గదర్శకాలు ఇచ్చారు. సమస్య జటిలం కావడంతో కొనుగోలుదారు ఒక్కరే అఫిడవిట్ ఇస్తే చాలు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు భూమి అమ్మిన యజమాని పేరు ఆన్లైన్లో లేదు అనే సాకుతో దరఖాస్తులు తిరస్కరిస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. నిజానికి గతంలో ఒక వ్యక్తి సాదా బైనామాపై మరో వ్యక్తికి భూమి అమ్మిండు. ఆ తర్వాత కొంతకాలానికి అతని పిల్లల పేర్లు ఆన్లైన్లో వచ్చినాయి. ఇప్పుడు సాదా బైనామాకు ఆ పిల్లలు అంగీకరించట్లేదు. అలాగే గతంలో అమ్మిన వ్యక్తులు వారి పేరు ఆన్లైన్లో ఉంటే పాస్ పుస్తకం రద్దవుతుందనే భయంతో పేర్లు నమోదు చేయించుకోలేదు. కొనుగోలు చేసిన వ్యక్తికి ఇప్పుడు అదే అడ్డంకిగా మారింది. 13B జనరేట్ కావాలంటే తప్పనిసరిగా ఆన్లైన్లో అమ్మిన వ్యక్తి వివరాలు నమోదు చేయాలి. 13B ఉంటేనే కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ భూమిపైన చట్టబద్ధమైన హక్కు లభిస్తుంది. దాన్ని జారీ చేసిన తర్వాతే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు తీసుకోవాలి అన్నా ఇది తప్పనిసరి. ఇప్పుడు అమ్మకందారు నుంచి ఆమోదం తీసుకురాలేకపోతే ఆ దరఖాస్తును వెంటనే తిరస్కరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎంత దారుణం అండి ఇది! ఇచ్చిన హామీని నెరవేర్చాలి కదా. మీరు ఏం లేదండి, అవసరమైతే చట్టాన్ని మార్చండి, ఇంకేదన్నా చేయండి. ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి, ఇగో పలానా అప్లికేషన్ వచ్చింది, పలానా అప్లికేషన్లో ఈ భూమి ఉన్నది, ఈ భూమి సాదా బైనామా కింద అప్లై చేసింది, ఇది ఈయనదేనా కాదా, హద్దులున్నాయి, అటువైపు ఇటువైపు ఎవరున్నారు, బాబు ఈయనే సాగు చేస్తుండా, ఎన్నేళ్ళ నుంచి సాగు చేస్తుండు, అంతే అయిపోయా. అధికారుల సమక్షంలో నిర్ణయించి వాళ్ళకి ఆ పట్టాలు అందజేయండి. ఇప్పుడు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే అవుతుంది, ఇవ్వాలి అన్న ఆలోచన ఉంటే అవుతుంది.